జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. నిత్య యవ్వనంగా ఉండాలని ఎవరికి అనిపించదు. అట్లాంటి వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆరోగ్య సూత్రాలను తప్పనిసరిగా పాటించాలి. అవి ఈ వీడియోలో చూద్దాం. 2 పూటల పచ్చి ఉల్లిగడ్డతో మజ్జికన్నం తినేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఉదయం నిద్ర లేవగానే పరగడుపున 2 లేదా 3 గ్లాసులు గోరువెచ్చని నీటిని సేవించాలి, తాగాలి. సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి, అంతే కదండి. ఆ మార్నింగ్ వచ్చేటటువంటి గాలి ఆరోగ్యాన్ని ఇస్తుంది, యాక్టివ్ కూడా ఉంటుంది. రోజుకు కనీసం 15 నిమిషాలు యోగాసనాలు లేదా వ్యాయామం చేయాలి. రోజుకు ఒక యాపిల్ తినడం వలన డాక్టర్ దగ్గరికి వెళ్ళేటటువంటి సమస్య ఉండదు. రోజుకి ఒక తులసి ఆకు తీసుకోవటం వలన క్యాన్సర్ నిరోధకాన్ని ఆపగలుగుతాం. రోజుకి ఒక గ్లాసు నిమ్మరసం తాగితే శరీరంలో ఉన్నటువంటి కొవ్వు కరిగిపోతుంది. రోజుకి 3 లీటర్లు నీటిని తాగితే రోగాలు బాధలు దరిచేరు. త్రాగే నీటిలో కాస్త సొంపు కలుపుకొని తాగితే శరీర బరువు తగ్గేటటువంటి అవకాశం. నీళ్లలో నానబెట్టినటువంటి ఖర్జూరాలను రోజుకు పరగడుపున 2 లేదా 3 తినడం వలన శరీరంలో కొవ్వు తగ్గుతుంది, ఎముకలు దృఢంగా ఉంటాయి, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, రక్తం శుద్ధి పడుతుంది, శరీరానికి కావలసిన ఐరన్ లభిస్తుంది. మరి 2 అరటిపళ్ళు రోజుకి తింటే 90 నిమిషాల పాటు వ్యాయామం చేసినంత శక్తి లభిస్తుంది. ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకల బలం తగ్గదండి. ప్రతిరోజు కూడా భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తీసుకోవడం. బెల్లం చాలా మంచిది. జీర్ణశక్తితో పాటు రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది, వృద్ధి చేస్తుంది. వారానికి 2 లేదా 3 సార్లు బీట్రూట్ తినడం చాలా మంచిది, కొత్త రక్తం ఏర్పడుతుంది. రోజుకి 2 అంజీరా పండ్లను భోజనానికి ముందు తీసుకుంటే రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. అల్లం రసంతో కాస్త తేనె కలుపుకుంటే దాన్ని తింటే రక్తం శుభ్రపడుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. గుండు జబ్బులు, పక్షపాతము, కిడ్నీల్లో రాళ్ళు, ఎముకల పటుత్వం కోల్పోవటం, ఊబకాయ వంటి సమస్యలు ఇట్లాంటివన్నీ వేధిస్తాయి. ఉసిరి లేదా త్రిఫలాలతో కూడినటువంటి నీటిని రోజు తాగండి. వారానికి ఒకరోజు ఉపవాసం చేయండి. ఉపవాసం చేసే సమయంలో నీటిని తాగొచ్చు, పండ్లను కూడా తినొచ్చు. భోజనంలో పులుపు, మసాలాలు, మిర్చి, వేపుళ్ళు ఇట్లాంటి దట్టించినటువంటి పదార్థాలకు దూరంగా ఉండండి. అది చాలా హానికరం. భోజనం చేసే సమయంలో మౌనం పాటించండి. తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, మొలకెత్తినటువంటి గింజలు ఇట్లాంటివి ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. రోజుకు 2 పూటల ఉదయం మరియు రాత్రి పళ్ళు తోముకోవటం చాలా మంచిది ఆరోగ్యం పంటికి. మరి రాత్రి ఎక్కువసేపు మేలుకోవద్దు, దీనివలన ఆరోగ్య సమస్యలు వస్తాయి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటే కొన్ని రకాల వ్యాధులు దరిచేరు. కాబట్టి ఈ విధంగా నిత్య యవ్వనంగా ఉండాలి, అందరికీ ఉండాలని ఉంటుంది. కాబట్టి వీటిని తప్పనిసరిగా పాటిస్తే తప్పనిసరిగా అలా ఉండగలుగుతాము, ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. జై శ్రీమన్నారాయణ.